రాబోయే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు నారా బ్రాహ్మణి. మంగళగిరి ఎకో పార్క్ లో వాకర్స్ తో ముఖాముఖి నిర్వహించారు. వరుసగా 2 సార్లు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే మంగళగిరిలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి మార్నింగ్ వాక్ చేసినా కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందిందని, వైసీపీ పాలనలో పర్యాటక రంగానికి ఏం చేశారో చెప్పాలన్నారు నారా బ్రాహ్మణి. నారా బ్రాహ్మణికి స్థానికులు మద్దతు తెలిపారు. లోకేష్ బాబు గారిని 53,000 మెజార్టీతో మేము గెలిపిస్తాం. కళ్యాణ పొద్దున్న చాలా మంది ఇక్కడికి పార్క్ వచ్చి వాక్స్ వెళ్తున్నారు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మనం తప్పకుండా మన మంగళగిరిలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో పార్క్స్ డెవలప్ చేసుకోవాలి. అందరి హెల్త్ బాగుండాలి. తప్పకుండా ప్రకృతి చాలా బాగుండేటట్టు, అందరూ బెనిఫిట్ పొందేటట్టు, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళందరికీ పార్క్స్ తప్పకుండా డెవలప్ చేస్తాము. ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం దాన్ని కూడా